పరిచయ కార్యక్రమం, సమీక్షా సమావేశం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పాలు చేస్తున్న మన ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి గారు అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతున్నాము. కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ మన నియోజకవర్గానికి ఒక జిల్లా పాటిస్తూ జిల్లా డెవలప్మెంట్ పూర్తి చేస్తున్నారు కోరుకుంటూ జిల్లా అనిల్ కుమార్ రెడ్డి బీసీసీఎల్ పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమం, అదేవిధంగా జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించిన అన్ని విభాగాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని 18 విభాగాలు జిల్లా కమిటీ మరియు మండల కమిటీ వేసే ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చేసిన పెద్దలకు, అన్ని విభాగాల కన్వీనర్లకు, ముందున్న సోదరులకు, స్నేహితులకు, అక్కలకు, చెల్లెమ్మలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కుమ్ముక్కై ఆ మహానేత కుటుంబాన్ని అన్ని రకాలుగా అణిచివేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే జగనన్నను అరెస్ట్ చేయించారు. జగనన్న అరెస్ట్ అయి సుమారుగా 7 నెలలు గడిచిపోయింది. ఇది మనం అందరం కూడా ఖండించాల్సిన విషయం. ఎందుకు ఖండించాల్సిన విషయం అంటే మన రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి అయినా అరెస్ట్ అయితే, ఒక కేసుకు సంబంధించి ఏ వ్యక్తి అయినా అరెస్ట్ అయితే అరెస్ట్ అయిన 90 రోజుల లోపల ఛార్జ్షీట్ వేయాలి. ఒకవేళ 90 రోజుల లోపల ఛార్జ్షీట్ వేయకుంటే 91వ రోజు నుంచి ఆ వ్యక్తి బెయిల్కు అర్హుడు. కానీ ఇవేవీ పట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి 7 నెలలు అవుతా ఉన్నా, మన రాజ్యాంగం అపహాస్యం పాలవుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్న ఈ ప్రధాన పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలను, ఈ రెండు పార్టీలు సిబిఐని అడ్డుకొని చేస్తున్న ఈ కుట్రలను మనం అంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇవన్నీ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు జగన్ కోసం జనం సంతకం పేరిట ఈ కోటి సంతకాల సేకరణ ఒక ఉద్యమంలా జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తూ ఉన్నారు. మన జిల్లా నుంచే కనీసం అంటే నాకు తెలిసినంత వరకు 10 లక్షల సంతకాలు సేకరించే అవకాశం ఉంది. పులివెందుల నుంచి ఇప్పటికే మేము పులివెందుల నియోజకవర్గం నుంచి 70,000 సంతకాలు సేకరించాం. చాలామంది నేను చెప్తున్నా, గత 4-5 రోజులు కౌంటర్ పెట్టడం ఆలస్యం, చాలామంది స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేసిపోతూ ఉన్నారు. ఏ ఒక్కరిని అడగడం లేదు, స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తూ ఉన్నారు. ఒక ఉద్యమంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి సామాన్య ప్రజానికం కూడా గమనిస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. అన్ని పార్టీలు ఈ కుటుంబాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనమందరం కూడా ఈ కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి సామాన్యుడు కూడా గ్రహించాడు కాబట్టి ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మన పార్టీ నాయకత్వం ఎప్పుడు ఏ ప్రజా సమస్యలపై పోరాటం దిశగా మన పార్టీ నాయకత్వం ఏ పిలిపించినా కార్యకర్తలందరూ కూడా సైనికుల వలె పనిచేయాల్సిందిగా కోరుతూ, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జగనన్న ముఖ్యమంత్రి విద్యార్థి సోదరుల కోసం ఇందిరా పార్కు దగ్గర 8 రోజులు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ప్రజలు ఆదరణ పొంది ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఒక వైఎస్ జగన్మోహన్ వల్లనే ఈ రాష్ట్రంలో ఎన్నికలు చూస్తుంటే ఇటు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఓర్వలేక కడప దెబ్బ ఢిల్లీ అయిపోయినట్టుగా మనం 5,46,000 ఓట్లు మెజార్టీ చూపడము, 86,000 ఓట్లు మెజార్టీ చూపడం, 18 అసెంబ్లీ ఎన్నికల్లో 15 స్థానాలు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం, తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీ కుళ్ళు రాజకీయాలు చేస్తూ ఈరోజు ఎటువంటి సంబంధం లేని మన నాయకుల్ని సిబిఐ ద్వారా ఒక కాంగ్రెస్ పార్టీ అనుబంధ సమస్యలాగా సిబిఐని చేసుకొని ఈరోజు ఆయన సిబిఐ కేసు ద్వారా ఈరోజు జైలు పంపడం జరిగింది. ఛార్జ్షీట్ కేవలం 90 రోజుల్లో ఫైల్ చేయాల్సిందే
చేయకపోను దగ్గర దగ్గర 6-7 ఛార్జ్షీట్లు వేసి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే సాక్షులు తారుమారు చేసే ఒకే ఒక కాజ్తో ఇప్పటికి ఏదో 9 నెలలు అవుతుంది జగన్మోహన్ బెయిల్ రాకుండా ఈరోజు అడ్డుపడుతున్నారు. మొన్న 2 వారం కిందట ఖచ్చితంగా జడ్జి అడిగిన ప్రశ్నలకి సిబిఐ జవాబు చెప్తూ ఎట్టి పరిస్థితుల్లో మనం అందరం బెయిల్ వస్తున్న తరుణంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీలు మళ్ళా ఢిల్లీకి వెళ్ళేసి చిదంబర్ని కలిసి మళ్ళీ ఛార్జ్షీట్ వేసి మళ్ళీ బెయిల్ రాకుండా జరిగింది. కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కుమ్ముకై ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా జరుగుతుంది చూడకుండా మా టార్గెట్ ఒక జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ ఒక్కని ఇబ్బందులు పాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు జరుగుతాయని చెప్పేసి చీలిక తేవాలని చెప్పేసి చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఇప్పుడు సహకార ఎన్నికలు వాళ్ళ తొత్తుగా ఉపయోగించుకొని మనం చూస్తాం. రోజు పేపర్లో మీరు కూడా ఎక్కడెక్కడ సహకార ఎన్నికల మండలంలో మనం ఓట్లు ఎక్కించుకుంటున్నా కూడా మనం ఓట్లు ఎక్కనీయకుండా చేయడం, ఈ విధంగా చేస్తూ ఏ విధంగా సరే సహకార ఎన్నికలు ద్వారా పల్లెల్లో చిచ్చు పెట్టి అంత లబ్ధి పొందాలని కూడా కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వాలు చూస్తున్నాయి. రేపు ఈ సహకార ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కుమ్ముకైతాయి. గతంలో మనం చూసాం, మన దేవునారాయణ ఎమ్మెల్సీగా అప్పుడు స్థానిక సమస్యల్లో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ 2 కూడా కుమ్ముక కావడం జరిగింది. మన జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో తెలుగుదేశం పార్టీకి 4,000 ఓట్లు కూడా రాలేదు అంటే కాంగ్రెస్ పార్టీతో కుమ్ముకైంది. ఈరోజు వీళ్ళిద్దరు కుట్రపూరితో మనం ఛేదించాలంటే ఈరోజు మనకి ఇచ్చిన అతి తక్కువ సమయంలో 1,000,000 సంతకాలు మనం ఈరోజు మనం చేయాలని చెప్పి ఒక పార్టీ నిర్ణయించడం జరిగింది.